జేసీపాలెం గ్రామంలో సర్పంచ్ వార్డు మెంబర్లకు ఘన సన్మానం. జేసీపాలెం గ్రామంలో ఏప్రిల్ 2న సర్పంచ్ కంచెర్ల శోభారాణి, ఉప సర్పంచ్ కంచెర్ల చిన్న లింగారెడ్డి మరియు వార్డు మెంబర్ల పదవీకాలం ముగిసిన సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలు మెమోంటోలు, శాలువాలతో వారికి సత్కారం చేశారు. గ్రామ అభివృద్ధికి వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ కంచెర్ల శోభారాణి దంపతులను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అలాగే గ్రామ పంచాయతీకి సేవలందించిన మాజీ సెక్రటరీలను కూడా గౌరవించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు. టుడే టీవీ ప్రతినిధి ఎం ఆంజనేయులు. ఏం రాయాలనుకుంటాం ప్రభుత్వం మనకి పెన్షన్లు అంటున్నారు. ఇంకోటి పెన్షన్ కార్యక్రమం మొదలైతే ఇప్పించి తిరిగి చేయించే బాధ్యత నాది. ఎందుకంటే ప్రజలు నాకు 10 సంవత్సరాలు పరిపాలన అవకాశం ఇచ్చారంటే బాలులుగా అన్ని గ్రామాలను ఇచ్చినట్టు కాదు, అంత అభిమానం ఇచ్చారు. నేను ఎక్కడున్నా కానీ, కొంత నేను దూరం ఉన్నా కానీ సమయానికి మీ అవసరాలకు ఖచ్చితంగా మీ సంక్షేమ కార్యక్రమాలకు దూరం ఉండను. ఏదైనా మీకు అందుబాటులో ఉంటా చేసే బాధ్యత నాది. ఏ సంక్షేమం వచ్చినా కానీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, పెన్షన్లు మొదలైనా అంటే ఇంటింటికి వచ్చి చేసే బాధ్యత నాది. ఎందుకంటే తొందరగా గవర్నమెంట్ అలవాటు చేస్తుంది. ఆడబిడ్డ నిధి ఏ ఉంది కానీ మీరు ఎక్కడ సర్పంచ్ అయిపోయింది అన్న ఎక్కడో పోతాడు, మాకు దొరకడం తర్వాత మా పరిస్థితి ఏంటి ఎవరు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఎన్ని సమస్యలున్నా, ఎంతమంది నాకు ఆటంకం కలిగించినా కానీ మీ దగ్గర ఉంటా, మీతోనే ఉంటే మీకు చేస్తాం. ఎందుకంటే నాకు ఈ 10 సంవత్సరాలతో ఇచ్చింది తప్పు కాదు, నా భవిష్యత్తు ఇచ్చారు. ఈ భవిష్యత్తు నాకు ఇక్కడే కాదు, జిల్లా కాదు, మండలం కాదు, ఎక్కడైనా నాకు గుర్తింపు వచ్చిందంటే మీ నుంచి వచ్చింది. మీరు ఇచ్చిన భవిష్యత్తు ఆ పని చేసుకోగలిగాను. నన్ను ఈరోజు అభిమానం పైనుంచి కూడా అభిమానిస్తున్నారు. నిన్న జరిగిన కార్యక్రమం ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు, జిల్లాల పైన నుంచి కూడా ఫోన్లు. అంటే ఆ రోజు నిన్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా జనాలు సహకరించారు. కొంత టీము ఎక్కడ అప్పచెప్తే ఎక్కడ 11 ఓపెనింగ్లు జరిగిన గ్రామం లేదు. ఒక్కరోజు 11 ఓపెనింగ్లు. ఎమ్మెల్యే నుంచి కలెక్టర్ ఆలైనా ఎక్కడ కూడా మిస్టేక్ లేదు. నా తోటి మిత్రులు ప్రతి ఒక్క విషయంలో కూడా సహకరించారు. ఎమ్మెల్యే గారు ఎంత సంతోషించారంటే ఎక్కడ పాయింట్ నా టీం బ్రాండ్ అన్నాడు కలెక్టర్ మీద. వాళ్ళు ఉన్నారు, నా టీం బ్రాండ్, నా బాడీ ఎలా ఉంటుందంటే ఇలా పర్ఫెక్ట్ ఉంటుంది మేడం, ఎక్కడైనా మండలంలో పోతే అందులో కొన్ని బాడీ ఉంది అన్నారు. నేను అది గొప్పగా చెప్పుకుంటా మేడం ఎమ్మెల్యే గారు. ఎక్కడ ఆమె గురించి ఇష్టపడతాను. కార్యక్రమం బ్రహ్మాండం చేసాము అన్ని విషయాలు. కాబట్టి ఇది బాగా ఉంది. ఈ పదవుల నుంచి మీరు ఇచ్చిన పదవి నుంచి మా వార్డు మెంబర్లు అందరూ కూడా ఈరోజు విరమణ చేస్తున్నందుకు నాయకుడిగా మీకు దగ్గరగా ఉంటాను. ఒక ఉప సర్పంచ్గా ఈరోజు రిటైర్డ్ అవుతుండే కానీ మన ఎమ్మెల్యే గారు కూడా అన్నారు, ప్రోగ్రామ్ రేపే పెట్టింటే బాగుంది కదా, 2 తేదీ ప్రోగ్రామ్ పెట్టింటే బాగుంది కదా. ముందు నాకు ఆలోచన రాలేదు. మీరు ఈ కార్యక్రమం ఎక్కడ జరిపిద్దున్నాను, చుట్టుకాలంలో జరిపిద్దాను కార్యక్రమం. నేను చిన్నప్పుడు నాకు ఆలోచన రాలేదు. అంటే ఇంకా ఆ రోజు అప్పుడు స్టార్ట్ అయింది. గ్రామాభివృద్ధిలో ఎలా ఉండండి మన గ్రామము ఈరోజు బుక్కులు అంటే బుక్కులు అంటే చిన్న విషయం కాదు. అదే తొత్తులు ఇప్పుడు కూడా బుక్కులు ఉంది, చిన్న విషయం కాదు. ఆ అభివృద్ధి అనేది ఆయనకు బాగా మైండ్ ఉంది. ఈ గ్రామంలో నాయకులైతేనో కార్యకర్తలను ఎట్లా ఉంటున్నారంటే ఒక ఉగ్రవాదులు. ఆయనకు తెలుసు ఈ గ్రామాన్ని గురించి ఎక్కువ ఆలోచించాడు, చూస్తూ అంటాడు. అంటే అభిమానము ఇంతవరకు మనకు ఎమ్మెల్యే గారు బుడ్డరాశి గారి అభిమానం ఉంటే అంతవరకు కూడా మన ప్రభుత్వం ఉంది. ఏ సమస్యలు కూడా వచ్చినా నేను చూసుకుంటాను.
మీరు ఎక్కడ ఎవరికి భయపడి రాబోయే ఎలక్షన్లో భయపడాల్సిన పని లేదు. మీ దగ్గర నుండి మీ ముందు నేను తీసుకుంటాను. ఈ అవకాశాలు ఇచ్చి ఇంతసేపు నా కోసము ఈ స్పెషల్ ప్రోగ్రామ్స్ సహకరించినటువంటి ముఖ్యంగా ఈరోజు మీ భోజన కార్యక్రమాలు అభిమానంతో తండ్రి కొడుకులు షేక్ షఫీలా గారైతేనేమి నైతుల్లా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్నా ఈ కార్యక్రమం వారం నుంచి అడుగుతున్నారు, దగ్గర మీరు టైం ఇవ్వండి, మేము చేసుకుంటాం, మాకు అవకాశం ఇవ్వండి, భోజనాలకు అంతంతా మేము చేసుకుంటాం మిగతా కార్యక్రమాలని. అందులో ముఖ్యంగా రిటైర్డ్ టీచర్ సామర్ సార్ అయితేనేమి, మన సీనియర్ నాయకుడు చంద్రబాబు గారు అయితేనేమి, మిగతా అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని జరిపి ఇంత జయప్రదంగా జరిపినందుకు మీకు అందరికీ ప్రజలకు ఈ కార్యక్రమం వచ్చినందుకు అధికారులకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.